హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మా ఫ్రెండ్స్ రీసెంట్‌గా సంగీ టెంపుల్‌ని విజిట్ చేశాము. ఇది హైదరాబాద్ నుంచి ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మేము ఉంటున్న ప్లేస్ ఆదిబట్లో నుంచి అయితే ఒక 18 కిలోమీటర్స్ అలా పడింది. అండ్ మేము ముగ్గురు అయితే ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళాం. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడింది మాకు రీచ్ అవ్వడానికి. అండ్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ కొండ మీద, సో అదే. అండ్ ఇక్కడైతే మొత్తం స్ట్రీట్ మార్కెటే ఉంది. ఫ్రెష్‌గా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ అమ్ముతున్నారు. ఈ టెంపుల్ అనేది సంఘీ నగర్లో లొకేట్ అయింది. సంఘీ టెంపుల్ ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు సమీపంలో ఉన్న సంఘీ నగర్లో ఉన్నది. ఈ టెంపుల్ అనేది పరకమానందగిరి అనే కొండపై నిర్మించబడింది. అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ మనకి కార్సే ఉన్నాయి. ఈ టెంపుల్కి చాలామంది విజిట్ చేస్తారు. చాలా డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మనకి ఎంటర్ అవగానే ఫస్ట్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది కింద. అండ్ ఈ ప్లేస్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంది. సరౌండింగ్స్ అది అసలు చాలా సైలెంట్గా ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. అదే ఎంట్రన్స్ అనమాట. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. అండ్ ఇక్కడ స్పెషల్ టైమింగ్స్, డేస్ అండ్ అన్నీ మెన్షన్ చేశారు. అండ్ ఈ స్టెప్స్ మీకు చూడగానే ఏ మూవీ గుర్తొస్తుందో కమెంట్ చేయండి. ఈ టెంపుల్ మొత్తం వైట్ కలర్లోనే ఉంటుంది. అండ్ ఆ సన్లైట్ వల్ల టెంపుల్కి బ్యూటీ యాడ్ అవుతుంది అనమాట. సన్లైట్ పడుతుండగా టెంపుల్ ఇంకా ఇంకా బ్రైట్ అయిపోద్ది. అండ్ ఈ సంఘీ టెంపుల్ 1991లో సంఘీ ఇండస్ట్రీస్ గ్రూప్ అధినేత శ్రీ సంఘీ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని చోళ మరియు చాళుక్యుల శిల్పకళా శైలిలో నిర్మించారు. ఆలయం ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ వారికి అంకితమైంది. అండ్ మనకి ఇక్కడ కార్ పార్కింగ్ చూస్తేనే అర్థమవుతుంది ఎంతమంది టెంపుల్ని విజిట్ చేయడానికి వస్తున్నారో. చాలా డిస్టెన్స్ నుంచి కూడా వస్తారంట ఇక్కడికి. అండ్ మీరు లైఫ్లో ఒకసారైనా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఇక్కడని విగ్రహం తిరుమల శ్రీనివాసుడి విగ్రహానికి సాదృశ్యంగా ఉంటుంది. భక్తులకు తిరుపతికి వెళ్ళలేకపోతే వారు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనంతో తృప్తి చెందుతారు. పరకమానందగిరి అనే పర్వతంపై ఆలయం నిర్మించబడి ఉండటంతో అక్కడి నుండి చుట్టుపక్కల ప్రాంతాల వారికి దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ వేర్వేరు దేవతలకు కూడా ఆలయాలు ఉన్నాయి. పార్వతీదేవి, గణేశుడు, కార్తికేయుడు, లక్ష్మీదేవి, హనుమంతుడు, రాముడు మరియు ఇతరులు. ఈ ఆలయం సముదాయం ఆధ్యాత్మికంగా ప్రశాంతత కలిగించే వాతావరణాన్ని కలిగి ఉంది. ఈ దేవాలయం పర్యాటకులకు ప్రశాంతమైన, పవిత్రమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు, వివాహాలు కూడా ఇక్కడే నిర్వహించవచ్చు. అండ్ ఇటు సైడ్ ఈ టెంపుల్లో చాలా మంకీస్ అయితే ఉన్నాయి. బ్యాగ్స్ ఉన్న చేతిలో ఏమున్నా సరే లాగేసుకుంటున్నాయి. అండ్ ఇక్కడ దర్శనం టైమింగ్స్ వచ్చేసి మండే టు సాటర్డే మార్నింగ్ 8 నుండి మధ్యాహ్నం 1 వరకు టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. అండ్ మళ్ళీ ఈవినింగ్ 4కి ఓపెన్ చేస్తారు. అండ్ నైట్ 8 వరకు ఉంటుంది. అండ్ సండే మరియు పబ్లిక్ హాలిడేస్ వచ్చేసరికి మార్నింగ్ 8 నుండి నైట్ 8 వరకు ఓపెన్లో ఉంటుంది టెంపుల్. అండ్ మనం పైకి స్టెప్స్ ద్వారా లేదా బై వాక్ కూడా ఉంది. మనకి 2 వేస్ ఉన్నాయి టెంపుల్ రీచ్ అవ్వడానికి. అండ్ మేమైతే స్టెప్స్ ద్వారా వచ్చేసాం. అండ్ ఈ టెంపుల్లో ఎంతసేపు కూర్చున్నా మీకు టైమే తెలీదు. ఎంతసేపు అయినా స్పెండ్ చేయాలనిపిస్తుంది. అండ్ నా పర్సనల్ సజెషన్ వచ్చేసి మీరు ఖచ్చితంగా ఒకసారైనా విజిట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ లిస్ట్లో ఈ టెంపుల్ ఖచ్చితంగా యాడ్ అవుతుంది.